సెకండ్ టైప్ ఇన్ టైమ్ లైన్ వర్క్, ఏ ఒక పనిని 2 days లో ఫినిష్ చేస్తాడు, బి 3 days, సి 6 days. వాళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు. ఫస్ట్ మీకు ఎల్సిఎం మెథడ్ చెప్తాను, దాని తర్వాత ఫార్ములా మెథడ్ చెప్తాను. ఇప్పుడు 2 కి 3 కి 6 కి ఎల్సిఎం మనకు 6 అవుతుంది. ఇది టోటల్ వర్క్ అవుతుంది. మనం ఏ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏ, అంటే ఇది 3 వస్తుంది. బి ఎఫిషియన్సీ ఏమో 2 వస్తుంది అండ్ సి ఎఫిషియన్సీ ఏమో 6/6 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేస్తారు అనేదే కదా ఆ వర్క్ ని కంప్లీట్ చేయడానికి. సో నథింగ్ బట్ టోటల్ వర్క్ 6 డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ 3 + 2 5, 5 + 1 6. సో 6/6 ఈక్వల్ టు 1 day. సో 1 day లో వాళ్ళు మొత్తం వర్క్ ని కంప్లీట్ చేస్తారు. ఫార్ములా మెథడ్ చూడండి ఒకసారి. ఏ ఇంటూ బి ఇంటూ సి డివైడెడ్ బై ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ. సో ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 2 ఇంటూ 3 ఇంటూ 6 డివైడెడ్ బై ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 3 ప్లస్ బి ఇంటూ సి అంటే 3 ఇంటూ 6 ప్లస్ సి ఇంటూ ఏ అంటే 6 ఇంటూ 2. సో పైన మనకు 36 వస్తుంది, కింద కూడా మీరు సింప్లిఫై చేసుకోండి, 36 వస్తుంది. సో ఆన్సర్ 1 వస్తుంది. సో 1 day ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైప్ కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇప్పటికీ నేను 9 మెథడ్స్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి.